హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడి రూపం ఎందుకు ధరించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణ యుద్ధ సమయంలో లంకాధిపతి రావణుడు ఓడిపోతున్నాడు. అప్పుడు అతని సోదరుడు అహిరావణుడు రాముడు లక్ష్మణులను మాయతో అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. అక్కడ అహిరావణుడు రామ లక్ష్మణులను దేవతలకు బలి ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు వెంటనే పాతాళ లోకానికి వెళ్ళాడు. అహిరావణుడిని సంహరించాలంటే ఒకేసారి 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఆర్పాలి. అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, పై దిక్కు అంటే ఆకాశం వైపు. ఒకేసారి ఇవన్నీ ఆర్పడం సాధారణంగా అసాధ్యం. అప్పుడు హనుమంతుడు తన శక్తితో పంచముఖ రూపం ధరించాడు. ఆ 5 ముఖాలు తూర్పు ముఖం నరసింహముఖం, దక్షిణం హనుమముఖం, పడమర గరుడముఖం, ఉత్తరం వారాహముఖం, పై దిక్కు అంటే ఆకాశం వైపు హయగ్రీవముఖం. ఈ 5 ముఖాలతో ఒకేసారి 5 దీపాలను ఊదిపారేశాడు. దీపాలు ఆర్పిన వెంటనే అహిరావణుడి శక్తి నశించింది. హనుమంతుడు అతన్ని సంహరించి రామ లక్ష్మణులను రక్షించి తిరిగి లంకకు తీసుకొచ్చాడు. అప్పుడు రాముడు హనుమంతుడిని ఆశీర్వదించి, "నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపివి" అని ప్రశంసించాడు. పంచముఖ హనుమంతుడిని పూజించడం వల్ల భయ నివారణ, శత్రు నాశనం, ఆరోగ్య రక్షణ, విజయ ప్రాప్తి, ఆధ్యాత్మిక బలం లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.